ప్రియమైన సహోదరులారా సహోదరిలారా, కొందరు రకరకాలుగా నవ్వుతారు, కొందరు గాలి పోయినట్టుగా నవ్వుతారు. అయ్యో, ఇంతకు మించి నవ్వుతే తల పగిలిపోద్ది. నీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది, నాకు అసలు నవ్వే రాలేదు. చేపలో ఉన్న ముళ్ళు నాకు గుచ్చుకుంది, అందువల్ల ఇప్పుడు మాటలు సరిగ్గా రావట్లేదు. నువ్వు ఇప్పుడు మా బుర్రలోకి గుణపాలు గుచ్చుతున్నట్టుంది. టీచర్ స్టూడెంట్ తో చెప్పారు ఏబిసిడి చెప్పమని. ఏబిసిడి ఇలా చెప్పొద్దు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిగ్ యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ డబుల్ యాపిల్. చాలు చాలు, ఆపిల్ ఆపు లేదా నీ పళ్ళు ఎరగొడతా. డూడ్, వాడిని పర్ఫామ్ చేయనివ్వండి. రేయ్, నీ పన్ను చూడరా. ఏంటి ఏంట్రా వదిలితే ఓవర్గా మాట్లాడుతున్నావు? నాకు శివాని, వెళ్ళు, చెక్ చేసి రావా? నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. ఇంకా చెప్పాలంటే తనే వెళ్ళిపోతుంది కదా. వాడు వెళ్ళలేదు. బాస్ ఎప్పుడో వాడిని ఫైర్ చేశాడు, కానీ క్యాబిన్ లో కూర్చుని ధర్నా చేస్తున్నాడు. ఓకే ఫైన్, అందరూ కలిసి నన్నే మోసం చేయండి. సార్, సార్, మే ఐ కమ్ ఇన్ సార్? సార్, 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 మీకు ఏదైనా కావాలా? సార్, ఏదైనా చెప్పండి సార్. సార్, ఫోన్ చేసింది ఎవరు? సార్, నేనే చేశాను. నా పేరు మోహిత్ సార్, నేను ఇక్కడ మేనేజర్. బాడీ ఎక్కడుంది? మీ ఎంప్లాయా? ఎస్ సార్, వాడి పేరు విజయ్ సార్. వాడు చాలాసేపటి నుంచి క్యాబిన్ నుంచి బయటికి రాలేదు సార్, అందువల్ల మేము ఇది హత్య అని ఎలా చెప్తున్నారు? మీరే చూడండి సార్, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇదేంటి సార్, చనిపోయినప్పుడు నవ్వుతున్నారు? ఇలాంటి బాడీని చూసిందే లేదో. ఇతను నవ్వుకుంటూనే ఏమై ఉంటుంది? చూస్తుంటే విచిత్రంగానే ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. ముఖం మీద ఏదో గాయం ఉంది సార్. కొద్ది రోజులుగా వీడి ముఖంలో ఈ గాయాలున్నాయి. మరణానికి కారణం ఇది కాదు, ఏదో ఒక కారణం ఉంది. సార్, నేచురల్ డెత్? లేదు లేదు పూర్వి, నేచురల్ డెత్గా ఉండడానికి ఛాన్స్ లేదు. అతని ముఖం చూడు, నవ్వుతూనే చనిపోయాడు. ఒకవేళ ఏదో ఒక విషయానికి చాలా సంతోషపడి అందువల్ల హార్ట్ అటాక్. సార్, అది విజయ్ సార్ చనిపోయినప్పుడు ఎలా సంతోషంగా ఉంటారు? ఆయనకి కోపం చాలా ఎక్కువ. కోపమా? ఎందుకు? ఏదైనా గొడవ జరిగిందా? లేదు సార్, గొడవ ఏమీ జరగలేదు. ఉద్యోగం నుంచి వీడిని నేను తీసేసా. మీరు నాకు ఇలా చేసి ఉండకూడదు. నేను ఎంతో కష్టపడి నిజాయితీగా ఈ పని చేశాను. ఇలా చేయడం తప్పు. నేను ఈ లెటర్ని అసలు తీసుకోను. ఓ, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నేరుగా నీ క్యాబిన్కి వెళ్ళు, అన్నిటినీ ప్యాక్ చేసుకో. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, లేకపోతే సెక్యూరిటీని పిలిపించి కొట్టి పంపిస్తా. నేను ఏం చేస్తానో చూడు. నేను నీ మీద కేసు పెడతాను, సరేనా? కంపెనీని వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. నేను ఇక్కడ ఎంతో నిజాయితీగా పని చేశాను, కానీ నాకు ఇచ్చే మర్యాద ఇదా? బయటికి వెళ్ళు, జస్ట్ గెట్ అవుట్. చాలా విచిత్రంగా ఉంది. అంటే ఒక మనిషిని పనిలో నుంచి తీసేస్తున్నారు, వాడు క్యాబిన్లోకి వచ్చి చనిపోతున్నాడు. మొహం మీదున్న నవ్వును చూస్తుంటే సంతోషంగా జీవించినట్టు అనిపిస్తోంది. ఈ నవ్వు వెనకాలన్న రహస్యమేంటో డాక్టర్ సోలంకినే చెప్పాలి. బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపండి. లేదు దయా, ఉత్తి బాడీ మాత్రం కాదు, ఈ క్యాబిన్లో ఉన్న చిన్న చిన్న వస్తువులను కూడా, ఇవన్నిటిని కూడా ఫోరెన్సిక్ పంపించాలి. ఎలా చనిపోయాడో మనకి తెలియాలి కదా. సార్, ఇతని బిహేవియర్ గురించి వీళ్ళందరూ ఏదో అంటున్నారు. ఈయనకి కోపం కూడా ఎక్కువ, అందరితోని గొడవ పడుతూనే ఉంటాడు. అలా గొడవ పడినప్పుడే మొహం మీద ఈ గాయం తగిలింది. కానీ సార్, ఇతను ఎవరు కొట్టారని మనకు ఎలా తెలుస్తుంది? దయా, అభిజిత్, ఒక పని చేయండి.
ఆఫీస్కి బయట సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వాటి ఫుటేజ్ చెక్ చేయండి, అప్పుడు అంతా తెలుస్తుంది ఇతనికి ఎప్పుడు దెబ్బ తగిలింది, ఎలా దెబ్బ తగిలింది అని. రెండు మూడు రోజుల తర్వాత చూడు. వెడ్నెస్డే, ట్యూస్డే ఏదో చూపించు. మండేది చూపించండి. మండే నాడు మొహం మీద గాయం లేదు, అంటే మండే ఆఫీస్కు బయట ఎవరితోనో గొడవ పడ్డాడు. కనిపెడదాం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందని. ఇదేంటి శవం నవ్వుతుంది, ఈ ఈడు కూడా నవ్వుతున్నాడు. అసలు ఇప్పుడు సోలంకికి ఏమైంది? ఓయ్ ఏంటి అసలు నీకేమైందయ్యా? అరే నీకేమైందయ్యా? అసలు వీడు ఎవడయ్యా? ఇలాంటి కేసులు మీకు ఎక్కడ దొరుకుతాయి? ఇలా చూడవయ్యా, సాధారణమైన కేసు అయితే మేమంతా ఎందుకయ్యా? ముందు నువ్వు నవ్వటం ఆపు. అసలు ఇతనికి ఏమైంది చెప్పు. నాకు తెలీదు. నీకు తెలీదంటే ఇంకెవరికి తెలుసు? అది కూడా నాకు తెలీదు, కానీ నాకు తెలీదు. ఇటువంటి ఒక డెడ్ బాడీ, నవ్వుతూ ఉన్న డెడ్ బాడీ ఇప్పుడే చూస్తున్నానయ్యా. ఒకవేళ వీడికి టెటర్నెస్ అయి ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే మనిషి చచ్చిపోతే వాడికి టెటర్నెస్ అయితే ఇలాగ ఉంటుంది అనుకున్నా, కానీ ఇలాగా వీడు నవ్వుతూనే ఉన్నాడు. వీడు ఎందుకు నవ్వాడో నాకు తెలియదయ్యా. అరే నవ్వు నదలండి డాక్టర్, నవ్వు గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. ఎలా చనిపోయాడు అది చెప్పండి కొంచెం. తెలిసిందా మీకు విషయం? విషం దాగా వీడు చచ్చిపోయాడు. వీడి నోట్లోను కడుపులోను విషం ఉందయ్యా. అంటే విషాన్ని తినుండాలి లేదా మింగి ఉండాలి. అదే, చావడానికి 1 గంట ముందు వీడు విషం తాగుండొచ్చు. అంతేకాకుండా ఇది సాధారణమైన విషం కాదు, ఇది ఒక రకమైన మొక్క. బస్ వీడి క్యాబిన్ లోంచి వీడి సామాన్లన్నీ మీరు తీసుకొచ్చారు కదా, ఇందులో ఉన్న ఏ వస్తువులోనూ విషం ట్రేసెస్ లేదు. ఏమయ్యా, మధ్యాహ్నం ఈడు చనిపోయాడు. ఆ రోజే ఇతన్ని పనిలోంచి తీశారు. కానీ పనిలోంచి తీసే ముందు వాడు ఏదైనా తినుంటే అది మనం కనిపెట్టి తీరాలి. అలా ఎక్కడికెళ్ళి ఏమి తిన్నాడంటావు? నీకేమైనా పిచ్చా? నేనేమీ పిచ్చోడిని కాదు, వీడికి ఏమైందో ఆలోచిస్తూ ఉన్నాను. ఈ అంటున్నాడే, దీని రహస్యం ఏంటి అని. ఇదో పజిల్లో ఉంది డాక్టర్. ఎటువంటిదైనా సరే మనం కనిపెట్టి తీరాల్సిందే కదా. కనిపెట్టేద్దాం. సార్ సార్, నేను విజయ్ది క్రెడిట్ కార్డ్ ఇంకా ఫోన్ కూడా చెక్ చేశాను. సార్, కరెక్ట్గా వాడు చనిపోయే ముందు తన ఆఫీస్ పక్కన ఒక రెస్టారెంట్లో తిన్నాడు. ఆన్ మండే ఏ రోజు దెబ్బ తగిలిందో ఆ రోజే కామెడీ కెఫేకి టికెట్ బుక్ చేసుకున్నాడు. అక్కడ ఎవరితోనైనా గొడవ పడుండాలి. అబ్జేత్, వెళ్ళి నువ్వు ఆ రెస్టారెంట్ అని ఒకసారి చూసిరా. అక్కడ నిజానికి వీడు ఏం తిన్నాడు, అది మాత్రమే కాదు ఈ విషయం వీడి పొట్టలోకి ఎలా వెళ్ళింది. అలాగే దయా సార్, నువ్వు ఆ కామెడీ కఫేకి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళి మండే ఏం జరిగిందో నువ్వు అక్కడికి వెళ్ళి చూసిరా. నాకు నమ్మకం ఉంది ఈ హంతకుడు మండే రోజున ఆ క్యాఫేలో ఖచ్చితంగా ఉండుంటాడు. హలో సార్. హలో మ్యామ్, నా పేరు శిఖత్. ఇంకా నేను మిమ్మల్ని ఈ రెస్టారెంట్కి స్వాగతిస్తున్నాను. చెప్పండి, మీరు ఎక్కడ కూర్చుంటారు? ఇలా చూడండి, మేము తినడానికి రాలేదు. సిఐడేస్ మీ హోటల్లో ఒకడు లంచ్ తిన్నాడు, తర్వాత ఒకడు చనిపోయాడు. ఇదిగో ఇతను మీకు తెలుసా? ఇక్కడే ఉన్నారు సార్, ఇప్పుడే లంచ్ తిని వెళ్ళారు. ఏం తిన్నాడు? ఎప్పుడూ ఆర్డర్ చేసేదేనండి, అతని స్పెషల్ గ్రీన్ సాలెడ్. సాలెడ్? సరే, దేంతో మీరు ఈ సాలెడ్ని చేశారో అది ఇప్పుడు మీ దగ్గర ఉందా? ఉందే. ఆ సాలెడ్ని మాకు ఇవ్వండి, అందులో ఏమేమి వేశారో అన్నిటినీ సేమ్ టు సేమ్ వేయండి. ఓకే సార్.
సార్ ఈ విజయ్ వచ్చి సాలెడ్ తిని చాలా సేపు అయింది. తన సాలెడ్ గిన్నెని వీళ్ళు చాలాసార్లు వాష్ చేసే ఉంటారు. మనకిక్కడ ఏం దొరుకుతుంది? ఏదేమైనా పూర్వి తీసుకెళ్ళి సొలంకి సార్కి ఇద్దాం. ఆయన ఏదో ఒకటి కనిపెడతారు కదా. నేను రోజు వచ్చి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నా, మీరు నవ్వుతున్నారు. అందులో సగం మంది నవ్వుతున్నట్టుగా అరే నటిస్తున్నారు. చాలువయ్యా, ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడతావు. కొత్తగా చెయ్యి. బ్రింగ్ సంథింగ్ న్యూ యూనిక్. సారీ గైస్, ఇప్పుడు క్యాఫే మూస్తాం. యూ వాంట్ టు హ్యావ్ ఎ డిన్నర్? ప్లీజ్ కమ్ ఆఫ్టర్ 7. సిఐడి. సిఐడి ఏంటి విషయం సార్? ఈయన మీకు తెలుసా? యా అఫ్ కోర్స్, వీడిని అందరికీ తెలుసు సార్. అవును సార్, వాడు పిచ్చోడు. చెప్పాలంటే మా రెగ్యులర్ కస్టమరే, కానీ వాడు నంబర్ 1 మోసగాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ హీ వాస్ వెరీ రూడ్. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటాడు. అందరితో ర్యాష్గా మాట్లాడతాడు. డైలీ ఈవినింగ్ వచ్చి మా పర్ఫార్మెన్స్ వాళ్ళని అవమానిస్తాడు సార్. పర్ఫార్మర్ని కించపరుస్తాడా? అవును సార్, మా కెఫే ఉంది కదా, ఇది కామెడీ థింగ్ కెఫే సార్. అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మాకు వాడు పెద్ద తలనొప్పి సార్. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్, ఐ కెన్ ఈట్ ఇంగ్లీష్. అరే ఎందుకు నువ్వు ఇంగ్లీష్ ని ఇలా చంపుతున్నావు? ప్లీజ్, నీకు ఇంకేం చేయడం తెలీదా? ఇలా చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక జోక్ చెప్పబోతున్నాను. డబ్బా మీద డబ్బా, దానికి మీద ఒక డబ్బా. రే డబ్బా, నీ డబ్బాని తెరవకరా రే. నా డబ్బాని నేను ఇంట్లో పెట్టేసి వచ్చాను. రే కొత్తగా ఏమైనా చెయ్యొచ్చు కదా. నవ్వంటే ఎలాగుండాలో తెలుసా? మాకు నవ్వు రాలేదు. సార్ టార్చర్ పెడుతున్నాడు, అసలు ఏం చేయమంటారు? అవును సార్, అందరినీ విసిగిస్తున్నాడు. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఓ, అతన్ని మీరు బయటికి తరివేయలేదా? లేదు సార్, మేము ఎప్పుడో వాడిని ఇగ్నోర్ చేస్తాము. కానీ మండే రోజు చాలా ఓవర్గా చేశాడు సార్. ఎందుకు అంత పని ఏం చేశాడు? అది నేను చెప్తాను సార్. సంజిత్ అని ఒక పర్ఫార్మర్, వాడి షో జరుగుతూ ఉంది. మీ అందరికీ నేను తెలుసు కదా. లేదు అస్సలు తెలీదు. ఐఎమ్ ఎ వెరీ ఫనీ గాయ్. నా బుర్రలో ఎటువంటి గందరగోళం లేదు. అంతేకాకుండా నేను చెప్పే జోక్స్ ఉన్నాయి కదా, అవి మరణానికి, రోగికి సంబంధించినవి. అరే ఎందుకు భయపెడుతున్నావు? జోక్ ని చెప్పబోయా. మీరందరూ చనిపోయిన వారి గురించి వినే ఉంటారు. భయంకరం భయంకరం భయంకరం. నాకేంటంటే నిన్ను చూస్తుంటేనే, అలాగే నీ మాటలు వింటేనే భయం వేస్తుంది. అమావాస్య చీకటి, ఆ చీకట్లో ఒక శవం అరుస్తూ వస్తుంది. మరణాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు? ఇది కామెడీ కేస్. ఎందుకు మరణాన్ని తీసుకొస్తున్నావు చెప్పు. అందరినీ నవ్వించు, అర్థమైందా? ఓకే, మీరందరూ ఒక విచిత్రమైన వ్యాధి గురించి వినే నీకు ఉంటారు. జబ్బు లేదు కదరా, ఎందుకంటే నీ మొహం చూస్తేనే నాకు తెలుస్తోంది. ఇది మేకప్పా లేదా నిజంగా నీ ముఖమే ఇలా ఉంటుందా? నీ చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నావా? అసలు నీ సమస్య ఏంట్రా బాబు? అరే చెప్పరా. భూతం, వీడే ఒక భూతం అంటే. రే భూతం ఏమనుకో. అంటే నేను ఇలా చూడు బ్రదర్, ఏమైంది? తప్పుగా తీసుకున్నావా? హే సారీ బేబీ. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి. ఏం చేస్తున్నారు మీరు? నవ్వించలేకపోతున్నారని ఏడుస్తున్నాడు. అది చెప్పే జోక్ అర్థం కాలేదంటే మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. అయితే నువ్వు జోక్ చేయి. ఒకవేళ నువ్వు చెప్తే నేను నవ్వచ్చేమో. ఈస్ ఎ బ్లడీ సైకో. నోరు ముయ్యరా, నువ్వేరా సైకో. నేను ఇక డబ్బులు కట్టే వచ్చాను. చాలా ఎక్కువ మాట్లాడమంటే అంతే అయిపోతావు. వాడిని మీరు ఊరికే తరివేశారా లేకపోతే తన్ని బయటికి గెట్టేశారా? సార్ ఆ రోజు కాస్త చెప్పిన మాట వినలేదు, అందువల్ల గొడవలు జరిగాయి. అంటే నువ్వు అతని మీద చేయి వేయలేదని చెప్పాలనుకుంటున్నావా? సార్ నాకు అతని మీద పర్సనల్గా పగేం లేదు. ఇక్కడ నేను నా జాబ్ చేస్తున్నాను అంతే. తర్వాత ఈ పెర్ఫార్మర్ సంజయ్, ఆయన గురించి ఏమైనా చెప్పండి. నైట్ వస్తాడు సార్, పగలంతా రాడు. ఇంకా వాడి జోక్స్ అంతా డార్క్గానే ఉంటుంది. మరణం, జబ్బులు, డెవిల్స్, భూతాలు ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా విచిత్రంగా ఉంటారు. ఎవరైనా చాలా డైహార్డ్గా ఉండేవారు. అందుకని నేను అప్పుడప్పుడు చిన్న చిన్న స్లాట్ ఇచ్చేవాడిని సార్. అవును సార్, తెల్ల మొహం, కళ్ళు, పెగ నోరు. దాంతోపాటు వాడు ఎప్పుడొచ్చినా భూతాల గురించే మాట్లాడతాడు. దానికి తగ్గట్టు వాడి మొహం ఉందే భయంకరంగా ఉంటుంది. సార్
తెల్ల ముఖం, ఎర్ర కళ్ళు, రాత్రి వస్తాడంట, దెయ్యాల గురించి మాట్లాడతాడట, చూడ్డానికి భయంకరంగా కూడా ఉన్నాడు. అబ్బా అంటే నేను చెప్పలేదు సార్, అదిగో ఆవిడే చెప్పారు. ఏంటంత భయం అని. వీడు సంజిత్ పెర్ఫార్మెన్స్ని చెడగొట్టాడు, వాణ్ణి ఏడిపించాడు. విజయ్ని చంపడానికి సంజీవ్ దగ్గర మోటివ్ ఉంది. ఆ రోజు నైట్ ఇంకొంతమంది పెర్ఫార్మర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఏమైనా గొడవ జరిగిందా? జరిగింది సార్. వాడు అందరితోనూ గొడవ పడుతూ ఉంటాడు. కానీ ఇందులో సమస్య ఏంటంటే మా దగ్గర అందరు వీడియో ఫుటేజ్ లేదు. అందువల్ల అక్కడ ఎవరెవరు ఉన్నారో అనేది చెప్పడం కష్టం సార్. వీళ్ళు కూడా మోటివ్స్ ఉన్నాయి. వీళ్ళలో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. పర్వాలేదు, ముందు సంజిత్ దగ్గర నుంచి ఎంక్వైరీ మొదలు పెడదాం. వాడిని వెతుకుదాం. నువ్వు ఓ పంచి సంజిత్ అడ్రస్ అడిగి తెలుసుకో. సరే సార్. ఫ్రెడీ, ఇందులో ఉన్న వస్తువుల్లో ఎందులోనూ విషం లేదే. ఉప్పులో కూడా లేదు. సాలడ్లో కొన్ని ఎసెన్స్ కలుపుతారు కూడా, అందులోనూ లేదు. ఇప్పుడు 2 సమస్యలు మన ముందున్నాయి ఫ్రెడీ. రెండా? వీడు ఏం విషం తాగి చచ్చాడో అదే ముందు మనకు తెలియట్లేదు. రెండవది, వీడు చావడానికి ముందు అని ఎందుకు నవ్వాడు? నువ్వు ఒక పని చెయ్యి, ఏసీపీ సార్కి ఫోన్ చెయ్యి. సాలడ్లో ఏమీ దొరకలేదే అని చెప్పేవయా. నాకోటి తెలిసింది సార్, వీడు నవ్విన విషయాన్ని తాగుంటాడు. నేను ఏసీపీ సార్కి ఫోన్ చేస్తాను, కాస్త ఆగండి. హలో ఏసీపీ గారు. సార్, సంజిత్ ఫోన్ ఇప్పుడు కూడా ఆఫ్లో ఉంది. ఆఫ్లోనే ఉంది. పర్వాలేదు, మనం ఇప్పుడు వాడి ఇంటికే వెళ్తున్నాం. ఫ్లాట్ నెంబర్ ఎంత? సార్ 601. చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మేము సిఐడీస్. ఈ సంచిత్ ఇక్కడే కదా ఉన్నాడు? వాడు ఇక్కడే ఉంటాడు, కానీ నేను తనని చూడలేదే. ఎప్పటి నుంచి కనపడలేదు మీకేమన్నా? సార్, అది నాకు తెలీదు, కానీ తనని చూసి చాలా రోజులు అవుతోంది. ఇంకా చెప్పాలంటే వాడు అసలు బయటికి రాడు సార్. కాస్త వింతైన మనిషే సార్. వాడిని చూస్తేనే కాస్త భయంగా ఉంటుంది. ఎందుకు భయం? మేడం, వాడి కళ్ళు ఎర్రగా పెద్దగా ఉంటాయి, పళ్ళు కూడా షేప్లో ఉండవు. అసలు మనిషిలోనే ఉండడు మేడం. ఇంకా చెప్పాలంటే రోజు ఇంట్లో తను ఒంటరిగానే ఉంటాడు, రాత్రి మాత్రమే బయటికి వెళ్తాడు. ఆశ్చర్యంగా ఉంది. సంచిత్ గురించి అందరూ ఇదే చెప్తున్నారు. అవును సార్, ఆఖరిగా ఎప్పుడు చూసినా గుర్తుకొచ్చింది. ఎప్పుడు చూసావు? ఒకరోజు మిడ్నైట్ నాకు శబ్దాలు వినిపించాయి సార్. నేను కూడా అప్పుడు బయటకు వచ్చి చూశాను. ఇంకా అంతే. ఆ తర్వాత వాడిని చూడలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద సూట్ కేసు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాడు. వీడే విజయ్ని చంపేస్తుంటాడు. ఆ తర్వాత సిటీ వదిలి పారిపోయాడు. సార్, ఇంట్లోపల చూద్దాం, ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది. తాళం లేదుగా. చూడు దయా, నీ పని మొదలుపెట్టు. ఒక్క నిమిషం ఉండు. ఇంటిని చిందరవందర చేశారు. ఇల్లు మొత్తం చిందరవందరగా పడింది. ఎన్నో రోజులుగా ఎవరూ లోపలికి రాలేదని తెలుస్తోంది. సార్, ఇక్కడ చూడండి సార్, ఇదే సంజిత్ ఫోటో. నిజంగానే వింతగా ఉన్నాడు.
వీడి కేసులు అన్ని విచిత్రంగా ఉన్నాయి. ఒక డెడ్ బాడీ ఉంది, అది నవ్వుతూ ఉంది. హంతకుడిని చూస్తే వాడు ఇలానే ఉన్నాడు. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? సరే, ఈ టైంలో పంకజ్ గాని ఉంటే వాడు ఏం చేసి ఉండేవాడు? భూతం ఆత్మని చెప్పుంటాడు. వాడి బుర్రలో ఇవేగా ఉన్నాయి. సన్లైట్ ఇంట్లోపలికి రాకూడదని అద్దానికి పేపర్స్ అంటించాడు. అభిజిత్, వీడి ఫోన్ ఫుల్గా డిశ్చార్జ్ అయింది, అందుకే లైన్ దొరకలేదు. లైఫ్లో పెద్ద జోక్ ఏంటో తెలుసా? మన లైఫ్ మన చేతిలో, మన లైఫే ఒక జోకు. అది పంచ్ మ్యాన్ ఎవరో తెలుసా? అది ఎప్పుడు లేటుగానే వస్తుంది, కానీ టైమింగ్లోనే కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, హఠాత్తుగా వస్తుంది, ఎవరికీ తెలియదు. ఎందుకంటే అదన్నిటికన్నా అందరికన్నా పెద్ద దొంగ. వీడు సైకోలా ఉన్నాడు, అన్నిటినీ రికార్డ్ చేసి పెట్టాడు. సార్, ఐఎమ్ షూర్ విజయ్ని వీడే చంపుండాలి. సరైన పిచ్చోడ్లా ఉన్నాడు. ఇల్లు మొత్తం ప్యాక్ చేసి ఉంచాడు. ఎటువైపు నుంచి వెలుతురు లోపలికి రావట్లేదు. లైట్లు కూడా ఆఫ్లో ఉన్నాయి. అరే, దీన్ని చూసావా? ఈ చిన్నతనంలోనే ఇన్ని మందులా? అది సరే గాని ఇవన్నీ ఏం మందులు? నేను ఇంతవరకు ఇలాంటి పేర్లే వినలేదు. ఏమిటివి? ఇవన్నీ ఏం మందులు? ఈ మందుల గురించి మన సోలంకి సారే చెప్తారు. హలో అభిజిత్, ఒక పని చేయి, అతని కిచెన్కి వెళ్ళు. కిచెన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ని తెరిచి చూడు. కిచెన్ లోపల ఫ్రిడ్జా? సరే, చూద్దాం. ఫ్రిడ్జ్ లోపల నీళ్లు తాగే బాటిల్ మాత్రమే ఉంది. నీళ్లు, తినే వస్తువులు ఇవన్నీ వదిలేసి వేరే ఏమున్నాయో కాస్త చూడవయ్యా. వేరే ఏముంది డాక్టర్ సార్? అభిజిత్. ఓకే డాక్టర్ సార్, చాలా బ్లడ్ బ్యాగ్స్ ఉన్నాయి. నేను అనుకున్నా. అభిజిత్, నువ్వు ఫోటోలు పంపించావు కదా, అందులో ఉన్న మెడిసిన్స్ చూస్తుంటే ఇతనికి ఫోబియా వ్యాధి ఉండుండొచ్చు. దాంతోపాటు ఆ వ్యాధితో ఎనిమియా అనే వ్యాధి కూడా వస్తుంది. పళ్ళు వంకరపోతాయి. ఇటువంటి పేషెంట్కి ఎండ అస్సలు పడనే పడదు. అదంతా సరే డాక్టర్, కానీ బ్లడ్ బ్యాగ్స్ కి దీనికి ఏంటి సంబంధం? అరే, ఇంకా నీకు అర్థం అవ్వలేదా? వీడికి అప్పుడప్పుడు రక్తం అవసరం అవుద్ది, అందుకే ఉంచుకున్నాడు. ఓకే సోలంకి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసుని చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తున్నారు. సోలంకి సార్ ఏం చెప్తున్నారంటే, ఈ మనిషికి ఉన్న వ్యాధి వల్ల ఇతనికి అప్పుడప్పుడు రక్తం కావాల్సి ఉంటుందట. ఈ సంజిత్కి రక్తం అవసరం ఉందా? అప్పుడు అతన్ని వెతకడం చాలా ఈజీనే. పూర్వి, నువ్వు పని చెయ్యి. సంజిత్ పేరు చెప్పి అందరినీ అలర్ట్ చెయ్యి. పూర్వి, ఏదైనా తెలిసిందా? ఎస్ సార్. సార్ సార్ ముంబైలో శంకర్ హాస్పిటల్లో లేడీ డాక్టర్తో సార్ ఆవిడ చెప్పారు 2 రోజుల ముందు 1 డజన్ బ్లడ్ బ్యాంక్ కనిపించలేదని. 1 డజన్ బ్యాగులు కనపడలేదా? అవును సార్, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. బి పాజిటివ్? సంజిత్ బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివే. ఖచ్చితంగా వాడే అయి ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఖచ్చితంగా దేన్నైనా వదిలి వెళ్ళుంటాడు. హలో, చెప్పండి. ఒక నిమిషం సార్. హలో, ఏసీపీ ప్రతిభని మాట్లాడుతున్నాను, సిఐడి నుంచి. ఎవరది మాట్లాడేది? సార్, నేను పూనా నుండి మాట్లాడుతున్నాను. ఈ అబ్బాయిని మా ఇంటి పక్కనే చూశాను సార్. సార్, మీరు ఈ ఫోటోనే కదా టీవీలో అడ్వర్టైజ్ చేశారు? అవును సార్, సంజిత్, వాడినే చూశాను. మీరు సంచిత్ను చూసారా? పూనాలోనా? ఎప్పుడు? అరగంట ముందు చూశాను. ఎస్వి రోడ్ క్రాసింగ్ అప్పుడు చూశాను సార్. మేము అతను ఎలా ఉంటాడో చెప్పగలరా? అంటే అతను ఏం డ్రెస్ వేసుకున్నాడు? వాడు బ్లాక్ హాఫ్ స్లీవ్ టీ షర్ట్ అండ్ జీన్ వేసుకున్నాడు సార్. మీరు కొంచెం హోల్డ్ చేయండి ప్లీజ్. 1 మినిట్. అరే, కట్ చేసేసింది అనుకుంటా. హలో హలో,
రెడీ. ఈ ఫోన్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. పూనాలోంచి ఫోన్. పూనా. వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. అవును సార్, అదెలా సాధ్యం? అదే నేను అనుకుంటున్నా. ఇంత నిట్ట మధ్యాహ్నం ఈ సంచిత్ అస్సలకి బయటికి వెళ్ళలేడే. మనల్ని దారి మళ్లించడం కోసం ఈ ఫోన్ కాల్ చేశారు. ఇంకా ఫోన్ చేసిన వాళ్ళకి సంజీవ్ కండిషన్ గురించి ఏమీ తెలీదే. ఒకవేళ ఈ సంజీవ్ కనిపించకుండా పోయి ఉండడు, కిడ్నాప్ చేసుంటారు. అది కూడా సాధ్యమే. అసలు ఈ సంచిత్ హత్య చేయడానికి బ్యాగుతో ఎందుకు పూనాకి వెళ్ళాలి? లేదు లేదు లేదు, వాడు ఖచ్చితంగా గ్యారంటీగా బొంబాయిలోనే ఉన్నాడు, ఈ చుట్టుపక్కలే ఉన్నాడు. కిడ్నాప్ అయ్యారంటే ఎవరు కిడ్నాప్ చేసుంటారు? అంతేకాదు సార్, విజయ్ వాణ్ణి చంపింది ఎవరో. సార్, నేను ఫోన్ని ట్రేస్ చేయలేకపోతున్నాను సార్. అంతేకాకుండా ఆ ఫోన్ పూనా నుంచి వచ్చిందా లేకపోతే ముంబై నుంచి వచ్చిందో తెలియట్లేదు సార్. అలా అయితే మన దగ్గర ఇప్పుడు జస్ట్ ఒక లీడే మనకు తెలిసింది. ఆ బ్లడ్ బ్యాంకులోంచి బి పాజిటివ్ గ్రూప్ రక్తం కనపడకుండా పోయింది. శంకర హాస్పిటల్కి సంబంధించిన బ్లడ్ బ్యాంక్. ఎందుకురా ఇలా నవ్వుతున్నావు? నువ్వు నవ్వడం చూస్తుంటే నన్ను ఎగతాళి చేస్తున్నట్టుగానే ఉందిరా. సరే, అది వదిలేయి. నువ్వు ఎలారా ఇలా నవ్వుతూనే చచ్చిపోయావు చెప్పరా? చచ్చేటప్పుడు కూడా ఒకడు నవ్వగలడా? దాంతోపాటు నువ్వు ఈ సాలడ్ తినడానికి వెళ్ళావు కదా, కొత్తిమీర, టమాటా, ఇంకా ఇవన్నీ తిన్నావు కదా నువ్వు. లేదు, ఈ సాలడ్లో నువ్వు చాలా పచ్చి కాయగూరలు కూడా ఉంటాయి కదా, ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది. ఏదో విషం ఉన్న మొక్క కలిసి ఉండాలి. విషం ఉన్న మొక్కే. అరే చాలా థ్యాంక్ యూ. నీ యొక్క నవ్వు రహస్యం నాకు దొరికేసింది. దొంగతనం ఎప్పుడు జరిగింది? నైటు నా షిఫ్ట్ తర్వాత వెళ్ళిపోయాను, కానీ ఇక్కడ కొంతమందే ఉన్నారు సార్. సరే గానీ దొంగతనం జరిగినప్పుడు మీరు డ్యూటీలో ఉన్నారు. అవును సార్. అప్పుడు దొంగని చూసుంటారు కదా. వాడు ఏదో లూస్గా డ్రెస్ వేసుకున్నాడు సార్. అంతేకాకుండా టోపీతో జాకెట్ వేసుకున్నాడు సార్. చూడ్డానికి పొట్టివాళ్ళ ఉన్నాడు. పొట్టిగా ఉన్నాడా? వాడి చేతిలో పిస్టల్ కూడా ఉంది సార్. వాడు దాంతోనే గ్లాస్ని పగలగొట్టాడు సార్. బ్లడ్ పౌచ్తో ఇక్కడి నుంచి పారిపోయాడు సార్. మేము వెంటనే పోలీస్కి కాల్ చేశాం సార్, కానీ ఇప్పటి వరకు మాకేం తెలీదు. సరే, థ్యాంక్ యూ సార్. వాడు చాలా కంగారులో ఉన్నాడు సార్. అంటే ఏంటి? రక్తం వాడికి అవసరమైంది సార్, అందుకనే బ్లడ్ పౌచ్ తీసుకుని పారిపోయాడు సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీకేమైంది సోలంకి? ఎందుకు నవ్వుతూనే ఉన్నావు? అరే నవ్వుతానయ్యా, ఇంకా బాగా నవ్వుతా. ఎందుకంటే కనిపెట్టేశానుగా వీడి మరణం రహస్యాన్ని, తర్వాత వీడి నవ్వే రహస్యాన్ని కూడా. నవ్వటానికి ఏముందయ్యా? నవ్వకూడదా? ఎంత కష్టమైన మ్యాటర్ని కనిపెట్టాను, నేను నవ్వకూడదా? ఇప్పుడు అసలు ఏమైంది చెప్పు. ఇప్పుడు చెప్తాను. వీడు సాలెడ్ తిన్నాడు కదా, అందులో వీడు తిన్న విషయం కలపబడలేదు. ఆ సలాడ్ లో ఒక భాగంగానే ఉంది. అలా అంటే? అంటే ఇలా చూడు. ఇదేంటి? ఇది కొత్తిమీర. లేదు. సరే, మరి అదేంటయ్యా? ఇదే హెమలాక్. హెమలాక్ అంటే అప్పుడు ఎవరో ఈజీగా ఈ హెమలాక్ ని వీడి సాలిడ్ లో కలిపారంటావా? వాడికి ఇది సాలిడ్ గా కనిపించింది, తినేశాడు. ఇది కూడా వాడి పొట్టలోకి వెళ్ళిపోయింది. అదే బాస్. ఇది తినేవాడు ఎవడైనా సరే ఈ విధంగానే నవ్వుతూ ఉంటారు. అది కాదు, నువ్వు హిమ్లోకి తిన్నావా ఏంటి? లేదు, నువ్వు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నావు కదా, అందుకనే నాకు సందేహం వచ్చిందయ్యా, అంతే. సరే, నెక్స్ట్ విషయం ఏంటో చెప్పు. సరిపోయిందిలే. ఈ చెట్టుని అంత తేలిగ్గా మనం వేయలేము. అలా అంటే పర్టికులర్ క్లైమేట్ లోనే ఇది పెరుగుద్ది. ఉదాహరణకి గ్రీన్ హౌస్ లోనే ఈ చెట్టుని పెంచుతారా? గ్రీన్ హౌస్ ఏంటి? ఏమైంది? ఎలా అద్భుతంగా కనిపెట్టానో చూసావా? నువ్వు ఒక్క పని చేయి సోలంకి, నీ ముఖం కూడా అసలు చూడలేకపోతున్నావు. కొంచెం ఈ హెమ్లాక్ నువ్వు కూడా తినేయి. నేను చెప్పింది చెయ్యి, మర్చిపోవద్దు. అరే నువ్వు అసలు బాగుపడవా? మిగతా వాళ్ళని చూసి నవ్వడమన్నా నేర్చుకోవయ్యా. ఎప్పుడు చూసినా ఉమ్మని ఉంటావు.
విజయ్ని వాడే హత్య చేశాడంటే, సంజిత్ని వాడే కిడ్నాప్ చేశాడంటే సంజిత్ పరిస్థితి గురించి ఖచ్చితంగా బాగానే తెలిసుండాలి. అంటే వాడికి బ్లడ్ అవసరం ఉంటుంది. అంతేకాదు, ఈ హడావుల్లో వాడు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ దోచుకొని వెళ్ళాడు. అంటే వాడికి సంజిత్ని చంపే ఉద్దేశం లేదు, కాపాడాలని ప్రయత్నించాడు. సరే సరే, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ హంతకుడు ఖచ్చితంగా హాస్పిటల్ చుట్టూనే ఎక్కడో ఉంటాడు. అది కాకుండా బంగ్లాని కూడా కనిపెట్టండి, వెతకండి. ఏ బంగ్లాలోనా ఈ గ్రీన్ హౌస్ ఉందేమని. అదే ముంబై లాంటి సిటీలో అందరి ఇళ్లలో ఈ గ్రీన్ హౌస్ అనేది ఉండదు. అందుకే చెప్తున్నాను, సరేనా? ఓకే, గుడ్ లక్. యా, ఒక్కసారి అభిజిత్ దయ్య బంగ్లాని కనిపెడితే అప్పుడు సంచిత్ను కూడా పట్టుకోవచ్చు, విజయ్ని చంపిన వాడిని కూడా పట్టుకోవచ్చు. కానీ సార్, హంతకుడు సంజిత్ని ఎందుకు కాపాడాలని అనుకోవాలి? అదే అర్థం కావట్లేదు. మనకి ప్రాబ్లమే అదే కదా. పూర్వి, అదే ఆ కామెడీ కెఫే యొక్క ఆ డైరీలో ఏదైనా దొరికిందా? అవును సార్. సార్, ఈ డైరీలో ఒక విషయం ఉంది, మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా చూడండి. ఎవరో ఏంజెల్, ఈవిడ సంజీవ్ అన్ని పర్ఫార్మెన్స్ని పొగుడుతూ ఉంది. ఐ లవ్ యూ, యువర్ గ్రేట్, కీప్ గోయింగ్, యువర్ ఏంజెల్. ఈవిడ సంజీవ్ అన్ని పొగుడుతూనే ఉంది. ఇక్కడ చూడండి. జస్ట్ లాఫ్ అండ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వరల్డ్ ఇస్ గోన్. ఐ లవ్ యూ. తర్వాత ఇదేంటిది? లవ్ యూ సంచిత్, యువర్ ఏంజెల్. సార్, ఆ రోజు ఈవినింగ్ చూసినట్లయితే సంజీవ్ పర్ఫామ్ చేయలేదు, కానీ ఆ రోజు కూడా ఈవిడ సంజీవ్ని పొగిడింది. ఏంటమ్మా ఇది? నాట్ ఎవరీవన్ క్యాన్ డూ, యువర్ క్యాన్ డూ, యువర్ ఇన్క్రెడిబుల్, ఐ లవ్ యూ. ఇదే కదా నేను అనుకున్నాను, ఖచ్చితంగా ఇదే అనుకున్నాను. ఎవరైనా ఉండాల్సిందే. ఏంజెల్, ఏంజెల్, ఏంజెల్. ఒక పని చెయ్యి, బుకింగ్కి ఫోన్ చెయ్యి. ఎప్పుడైతే సంచిత్ షో ఉందో అప్పుడు ఎవరెవరైతే వచ్చి టికెట్లు కొంటున్నారో కనిపెట్టు. సార్, ఇక్కడ చూడండి. ఈవిడ ఎవరో ప్రియా అంట. ఈ కామెంట్ వచ్చిన ప్రతిరోజు తను టికెట్ బుక్ చేసుకుంది. ప్రియా, ప్రియా, ఏంజెల్, ప్రియా. అసలు ఈ ప్రియా అడ్రస్ ఎక్కడ? అడ్రస్సా? సార్, వీళ్ళ అడ్రస్ సార్, వీళ్ళ అడ్రస్ నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. సార్, ఇది చూడండి. సార్, ఇది సంజీవ్ ఇంట్లో దొరికింది. A54 విమాన్ బంగ్లా, నవీ ముంబై. ఈ బంగ్లా హాస్పిటల్కి పక్కనే ఉంది. అర్రేరే, ఈ గ్రీన్ హౌస్ కూడా ఖచ్చితంగా బంగ్లాలోనే ఉండాలి. ప్రియా, సంచిత్కి సంబంధించిన ఏంజెల్ ప్రియా. నన్ను వదిలే, ప్లీజ్ ప్లీజ్, నన్ను ఇక్కడి నుంచి పోనివ్వు. ఎక్కడికి వెళ్తావు? ఇది నీ ఇల్లేగా, ఇది మన ఇల్లు. పైగా నీకే తెలుసు కదా నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో అని. ఇలా చూడు, నేను పోలీసుల దగ్గరికి వెళ్ళను, దయచేసి నన్ను వదిలే ప్లీజ్. అబద్ధమేగా చెప్తున్నావు. నువ్వు పోలీసులకే కదా వెళ్ళావు, అందుకే నిన్నెలా చేయాల్సి వచ్చింది. నీకు తెలుసా, నువ్వెప్పుడు నా జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచి నేను నవ్వాను. అది ఎప్పుడు ఒంటరిగానే ఉండాను కదా, అప్పుడు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాను. నేను అస్సలు నవ్వేదాన్ని కాదు. కానీ ఎప్పుడు నువ్వు వచ్చావో నాకు అన్నీ నచ్చాయి, నేను నిన్ను లవ్ చేశాను. ఇక నాకు అదే చాలనిపించింది. సరే, కమాన్ కమాన్, నాకు ఒక జోక్ చెప్పవా? త్వరగా చెప్పు, జోక్ చెప్పు, త్వరగా చెప్పు. జోక్ అంతా చెప్పలేను. ఏంటి ఇలా అంటున్నావు? ఎలా చెప్పగలను? బట్ ఒకవేళ నువ్వు నాకు జోకే చెప్పలేదు అనుకో, అలాంటప్పుడు
నేను ఎలా సంతోషంగా ఉండగలను? అండ్ ఇక నువ్వు జోకు చెప్పలేదంటే నేను లైఫ్లో ఎలా నవ్వుతాను? ఇదంతా ఎలా జరుగుతుంది? ఇలా అయితే ఏది జరగదే. యూస్లెస్, నువ్వొక యూస్లెస్వి. నువ్వు ఎప్పుడంతా నన్ను నవ్విస్తున్నావో అప్పుడే నిన్ను అసలు చంపేసే పని. నీ జోకులు వింటుంటే నాకు ఇదే గ్రీన్ హౌస్, ఇదే ప్రియా బంగ్లా సార్. సంజిత్, ఇదిగో ఇక్కడ తాడుంది చూడు. అది నీకోసం కాదు, ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి అంతే. తర్వాత తప్పించుకుని అదిగో అదిగో అటు చూడు. సంజిత్ నీ ఫోటో. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంజిత్. చిన్నప్పటి నుంచి నీ వెనకాలే ఉంటున్నాను. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. కమాన్, ఏదో ఒకటి చేసి చూపించు. ఇప్పుడు నేను నవ్వాలి. ఎలా ఎలా నేను నవ్విస్తాను? నేను నవ్వాలి అంతే. సంజిత్, మాట్లాడు. ఇందులో మాట్లాడు. ఏదో ఒకటి మాట్లాడు. కమాన్. వదలు, నన్ను వదలు. వదలు, నన్ను వదలమన్నానా? మీరందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నేను ఎవరిని వదలను. మీ అంతా చూస్తాను. నేను వదలను. మీ ఎవరిని నేను వదలను. విజయ్ చంపినట్టుగానా? అవును, వాణ్ణి నేనే చంపాను. ఏం చేయకూడదా? నా సంజిత్ని వాడు ఏడిపించాడు. సంజిత్, నీకు అన్ని విషయాలు తెలుసు కదా? నవ్వించలేకపోతున్నావు, పారిపోతున్నావా? అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నాను వీణ్ణి అసలు ప్రాణాలతో వదలకూడదు అని. ఫ్రెష్గా నందుగా? ఎస్ సార్. హలో, అరే ప్లీజ్ వాళ్ళతో 2 గంటల్లోకి వచ్చి చేస్తానని చెప్పు. నీకు ముందే తెలుసుగా. అదే నేను అంతా చెప్పానే. అమ్మా నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఒక అనాథని. నేను అసలు నవ్వలేదు. సంజిత్ వల్లే, వాడి జోకులు విని నేను బాగా నవ్వటం మొదలుపెట్టాను. నేను బతుకుతున్నాను కూడా. అండ్ అది ఆ విజయ్ సంజిత్ని అవమానపరిచాడు. దానికని హత్య చేస్తావా? బాగా అర్థం చేసుకో. నువ్వొకడిని హత్య చేశావు, ఇంకొకడిని కిడ్నాప్ చేశావు. సార్, ఇది నన్ను వెతుకుంటూ వచ్చింది సార్. ఇది నాకు విషయం చెప్పినప్పుడు నేను చాలా భయపడిపోయాను సార్. నేను పోలీసులకి కాల్ చేద్దామని ప్రయత్నించాను, కానీ అది ఏదో తీసిన తల మీద కొట్టింది. ఆ తర్వాత నాకు ఏది గుర్తులేదు. కళ్ళు తెరిచి చూసినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను సార్. నీ పక్కింట్లో ఉన్నవాళ్ళు నువ్వు పెద్ద సూట్ కేసు తీసుకుని బయటికి వెళ్ళడం వాళ్ళు చూశారు. అది నువ్వే అనుకున్నారు వాళ్ళు. నువ్వు మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు.
బ్యూరోకి ఫోన్ చేసి పూనాలో ఉన్నట్టు చెప్పా. ఓకే సారీ, నేనే ఫోన్ చేశాను. అందుకు సంజీత్ని నన్ను వేరు చేయకండి ప్లీజ్. తర్వాత నీకు తెలుసుగా నేను నీ పెద్ద ఫ్యాన్ అని. నేనే నీ ఏంజిల్, నీ ప్రియమైన ఏంజిల్. ప్లీజ్ వీళ్ళకి నిజం చెప్పేసేయ్. ప్రియా, నువ్వు తప్పు చేసావు, నీకు అర్థం కాలేదు. నువ్వు హత్య చేశావు. ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ అవసరం. ఆ తర్వాత నువ్వు శిక్షను అనుభవించే తీరాలి. సంజీత్ వీళ్ళకి నిజం చెప్పేసేయ్ ప్లీజ్. సంజీత్ ప్లీజ్ వాళ్ళకి నిజం చెప్పేసేయొచ్చు కదా. రా. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన సహాయానికి నేను ఏం చెయ్యాలి సార్? సంజిత్, మేము మా డ్యూటీయే చేశాం. కానీ ఏమైనా నీకు చేయాలని ఆశగా ఉంటే ఒక జోక్ చెప్పు. జోకే కదా సార్, ఇప్పుడు చెప్తాను చూడండి. దయా సార్ చెంపని చెల్లుబనిపించి హంతకుడు కింద పడ్డాడు. వాహ్, మాటలోనే ఒక నొప్పుంటుంది. దయా సార్ చెంపని చెల్లుమనిపించి హంతకుడు కింద పడ్డాడు. తర్వాత అభిజిత్ సార్ చెప్పారు, ఇకపై నువ్వు ఊచలు లెక్కట్టడానికి నువ్వు జైలుకి వెళ్ళాలి అని. అరే, అద్భుతంగా ఉంది. ఎలా ఉంది? సూపర్.